హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మనీష మిత్రని ప్రశ్నిస్తూ, అసలు నేను ఎవరిని మిత్ర, ఈ ఇంట్లో నేను ఎందుకు ఉండాలి, నీకేమవుతానని నేను ఇంట్లో ఉండాలని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఏంటి ఆ అర్థం లేని ప్రశ్న అని చెప్పి మిత్ర మనీషని అడుగుతుంటే, ఇక అప్పుడు మనీష, నీ దగ్గర నేను అడుగుతున్న ప్రశ్నకు సమాధానం లేదు కాబట్టి నాది అర్థం లేని ప్రశ్నలాగా నీకు అనిపిస్తుంది మిత్ర. మనం ఇంతకు ముందు ప్రేమించుకున్నాము, పెళ్లి చేసుకోవాలని చెప్పి ఎన్నో కలలు కన్నాము. కానీ మధ్యలో ఆ లక్ష్మి నీ జీవితంలోకి రావడం వల్ల మన ఆశలన్నీ కూడా తలకిందులు అయిపోయాయి. లక్ష్మి నీ జీవితంలోకి వెళ్ళిపోయిన తర్వాత అయినా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావేమోనని నేను ఎంతగానో ఎదురు చూశాను. కానీ అప్పుడు కూడా అది జరగలేదు. ఇంకా ఎన్ని సంవత్సరాలు నేను నీ కోసం ఎదురు చూడాలి మిత్ర? నీ వల్ల నేను ఎంత కోల్పోయానో తెలుసా అని చెప్పి మనీష అంటూ ఉంటుంది. ఇకప్పుడు మిత్ర, నేను పెళ్లి చేసుకోవడానికి నాకు కొంత సమయం కావాలి మనీష అని చెప్పి అంటూ ఉంటే, ఇంకా ఎన్ని రోజులు నీకు సమయం కావాలి మిత్ర అని చెప్పి మనీష అడుగుతూ ఉంటుంది. అవును మిత్ర, మనీష అడుగుతుంది కరెక్టే కదా, నువ్వు తనకి నీ భార్య అనే లైసెన్స్ ఇవ్వవు, పెళ్లి చేసుకుంటాననే నమ్మకం కూడా కలిగించవు. మరి తను ఏ ధైర్యంతో ఇంకా ఈ ఇంట్లో ఉండాలని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది. ఇకప్పుడు మిత్ర, అది కాదు మనీష, నా చుట్టూ ఎన్ని గండాలున్నాయో నీకు కూడా తెలుసు. ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో నీతో పెళ్లి గురించి ఆలోచించే ప్రసక్తి లేదు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, అప్పుడు మనీష, అలా అని చెప్పి ఇంకా నేను ఎన్ని రోజులు ఇలాగే ఉండిపోవాలి మిత్ర? ఈలోగా ఎవరైనా నీ జీవితంలోకి రావచ్చు, అంతెందుకు లక్ష్మినే మళ్ళీ నీ జీవితంలోకి రావచ్చు అని అంటూ ఉంటే, ఇకప్పుడు దేవి అని మనీష, మనం వెలివేసిన వాళ్ళ గురించి ఇప్పుడెందుకు అని చెప్పి అంటూ ఉంటుంది. మిత్ర, ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో, నీ జీవితంలో నుండి, ఈ ఇంట్లో నుండి నేను శాశ్వతంగా వెళ్ళిపోవడం అంటే ఈ భూమి మీద నుంచే వెళ్ళిపోవడం అని చెప్పి ఇక అలా ఇండైరెక్ట్గా మనీష మిత్రని బెదిరిస్తూ ఉంటే, ఇక అప్పుడే అక్కడికి వచ్చిన అరవింద, మనీష, నువ్వలా ఒత్తిడి తీసుకొచ్చినంత మాత్రాన మిత్ర అభిప్రాయం మారిపోతుంది అనుకుంటున్నావా? నువ్విలా నిలదీసినంత మాత్రాన మిత్ర నిన్ను పెళ్లి చేసుకుంటాడు అనుకుంటున్నావా అని చెప్పి అంటూ ఉంటే, మరి ఏం చేయమంటారా ఆంటీ, ఇంకా ఎన్ని రోజులు ఇలా ఎదురు చూడమంటారు అని మనీష అంటూ ఉంటుంది. ఇక అప్పుడు మిత్ర, చూడు మనీష, నాకు ఆలోచించుకోవడానికి కొంత సమయం ఇవ్వు, ఖచ్చితంగా నువ్వు అనుకున్నది మాత్రం జరుగుతుంది అలా అని చెప్పి నేను నీకు మాటిస్తున్నానని చెప్పి ఇక అలా మిత్ర అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక తమ ప్లాన్ వర్కౌట్ అయినందుకు మనీష దేవి అని ఇద్దరు కూడా సంతోషపడిపోతూ ఉంటే, మరోవైపు అరవింద కంగారు పడిపోతూ తన మనసులో, మిత్ర మనీష విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకునే కంటే ముందే నేను లక్ష్మి బతికి ఉందన్న ఆధారాలు తీసుకుని రావాలి, ఒకసారి ఎలాగైనా సరే దీక్షితులు గారిని కలవాలని చెప్పి అరవింద అనుకుంటుంది. మరోవైపు రాత్రిపూట లక్ష్మి జున్ను ఇద్దరు కూడా నిద్రపోతూ ఉంటారు. ఇక లక్ష్మికి ఒక కల వస్తూ ఉంటుంది. ఉదయాన్నే మిత్ర జాగింగ్కి వెళ్ళినప్పుడు ఒక లారీ బ్రేకులు పడకపోవడంతో చాలా వేగంగా మిత్ర మీదకి దూసుకుని వస్తూ ఉంటుంది. ఇక అలా ఆ లారీ మిత్రని గుద్దేయడంతో మిత్రకి యాక్సిడెంట్ జరుగుతుంది. ఇక అలా మిత్రకి ఏదో ప్రమాదం జరిగినట్టుగా లక్ష్మికి కల రావడంతో ఒక్కసారిగా లేచి కూర్చొని ఏమండి అంటూ గట్టిగా అరుస్తుంది. ఇక పక్కనే ఉన్న జున్ను కూడా లేచి కూర్చుంటాడు. ఏమైందమ్మా, ఎందుకు అలా అరిచావని అడుగుతూ ఉంటే, మీ నాన్నకు ఏదో ప్రమాదం జరిగినట్టుగా నాకు కల వచ్చింది అని అంటూ ఉంటే, అంటే నాన్నకి ఏదైనా ప్రమాదం జరిగితే నువ్వు అంత బాధపడతావా అని చెప్పి జున్ను అడుగుతూ ఉంటాడు. అవును, మీ నాన్నకి ఏదైనా అయితే నేను తట్టుకోలేను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. నాన్న నిన్ను అంత బాగా చూసుకునేవారా అమ్మ అని చెప్పి జున్ను అడుగుతూ ఉంటాడు. నాకు నాన్న గురించి తెలుసుకోవాలనుంది, నాన్న ఎవరు అని జున్ను అడుగుతూ ఉంటే, ఇక అప్పుడు లక్ష్మి, దయచేసి అటువంటి ప్రశ్నలు నన్ను అడగకు జున్ను, చెప్పే పరిస్థితుల్లో నేను లేనని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. అది కాదమ్మా, ఇంతకుముందు నాన్న టాపిక్ ఎప్పుడొచ్చినా కూడా నాకు ఆయన్ని ద్వేషించాలని అనిపించేది, కానీ మొట్టమొదటిసారి నాన్న ఉంటే బాగుంటుందని అనిపించింది. నిన్న ఫాదర్స్ డే కదా, అందరూ కూడా వాళ్ళ ఫాదర్స్తో వచ్చారు. వాళ్ళ ఫాదర్స్ అందరూ కూడా పిల్లలతో చక్కగా గేమ్స్ అన్ని ఆడిపించి దగ్గరుండి వాళ్ళను గెలిపించారు. వాళ్ళని చూసినప్పుడు నాకు ఎంత జెలస్గా అనిపించిందో తెలుసా? నాకు కూడా నాన్న ఉంటే నన్ను కూడా అలాగే గెలిపించేవారు కదా అనిపించింది అని జున్ను అంటూ ఉంటాడు. ఇక దాంతో లక్ష్మి మనసులో, జున్ను నీ బాధలో అర్థం ఉంది, నిన్ను దగ్గరుండి గెలిపించింది మీ నాన్నే అని చెప్పి అలా మిత్ర జున్నుని ఎత్తుకుని గెలిపించిన విషయాన్ని గుర్తు చేసుకుంటుంది. జున్ను,
ఇంతకు ముందు నువ్వెప్పుడు మీ నాన్నని అసహించుకుంటున్నా నాకు చాలా బాధ కలిగేది. కానీ ఇప్పుడు మీ నాన్న గురించి నువ్వు ఇలా అడుగుతూ ఉంటే అంతకంటే బాధగా అనిపిస్తుంది. నువ్వు ఇంకొకసారి ఎప్పుడు కూడా నాన్న గురించి అడగకు నాన్న, నేను చెప్పే పరిస్థితుల్లో లేను అని అలా లక్ష్మి జున్నుతో అంటూ ఉంటే, నేను నాన్న గురించి అడగకూడదా అమ్మ అని చెప్పి జున్ను బాధపడుతూ ఉంటాడు. లేట్ అయిపోతుంది, పడుకో అని చెప్పి ఇక లక్ష్మి జున్నుని పడుకోబెడుతుంది. మరోవైపు దీక్షితులు గారు తర్వాత రోజు ఉదయాన్నే ధ్యానం చేస్తూ ఉంటే అప్పుడు దీక్షితులు గారికి అరవింద ఫోన్ చేస్తూ ఉంటుంది. హలో దీక్షితులు గారు, నేను అరవిందాన్ని మాట్లాడుతున్నానని చెప్పి అంటూ ఉంటే దీక్షితులు గారి శిష్యులు ఫోన్ లిఫ్ట్ చేసి ప్రస్తుతం దీక్షితులు గారు ధ్యానంలో ఉన్నారని, కొద్దిసేపట్లో అమ్మవారికి నైవేద్యం పెట్టడం కోసం సింహాచలం అడవుల్లోకి వెళ్ళిపోతారని, 2 రోజుల తర్వాతే తిరిగి వస్తారని చెప్పడంతో ఇకప్పుడు అరవింద నాకు అంత టైం లేదు, నేను అర్జెంటుగా దీక్షితులు గారిని కలవాలని చెప్పి అంటూ ఉంటుంది. అలా అయితే మీరు వెంటనే దీక్షితులు గారి దగ్గరికి వచ్చేయండి, లేకపోతే ఆయన అడవిలోకి వెళ్ళిపోతారు అని శిష్యులు చెప్పడంతో సరే నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నానని అరవింద ఫోన్ పెట్టేస్తుంది. మరోవైపు లక్ష్మి కూడా మిత్రకి ఏదో ఆపద కలగబోతుందని వచ్చిన కళ గురించి ఆలోచిస్తూ అసలు మిత్ర గారికి ఎందుకు మళ్ళీ ఇలా వరుసగా గండాలు ఏర్పడుతున్నాయి, దీక్షితులు గారిని అడిగితే ఒక క్లారిటీ వస్తుంది, వెంటనే దీక్షితులు గారి దగ్గరికి వెళ్ళాలని చెప్పి లక్ష్మి కూడా ఆటోలో బయలుదేరి దీక్షితులు గారి దగ్గరికి వస్తూ ఉంటుంది. మరోవైపు మిత్ర అరవింద ఏదో ఆలోచిస్తూ ఉంటే అరవింద దగ్గరికి వచ్చి ఏంటి మామ అలా ఉన్నామని చెప్పి అంటూ ఉంటే, అర్జెంటుగా నేను దీక్షితులు గారిని కలవాలరా, లేట్ అయిపోతే ఆయన అడవిలో ఉన్న అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి వెళ్ళిపోతారట, 2 రోజుల పాటు అందుబాటులో ఉండరట అని చెప్పి అంటూ ఉంటే, నేను కూడా దీక్షితులు గారిని కలవాలనుకుంటున్నానమ్మా, నా మనసులో ఉన్న సందేహాలకు ఆయన ద్వారా పరిష్కారం కనుక్కోవాలనుకుంటున్నానని మిత్ర అనగానే సరే పద మిత్ర వెళ్దామని చెప్పి అలా మిత్ర అరవింద ఇద్దరు కూడా కారులో దీక్షితులు గారి దగ్గరికి బయలుదేరి వస్తూ ఉంటారు. త్వరగా పోనివ్వరా, లేదంటే దీక్షితులు గారు వెళ్ళిపోతారు అని అరవింద అంటూ ఉంటుంది. మరోవైపు దీక్షితులు గారు ధ్యానంలో ఉండగా ఇప్పుడు ఎవరో ఫోన్ చేశారు కదా, చెప్పొచ్చు కదా దీక్షితులు గారికి ఎవరు ఫోన్ చేశారు అని చెప్పి మరొక శిష్యుడు అంటూ ఉంటే, ఇప్పుడు కనుక ఈ విషయం దీక్షితులు గారికి చెబితే ఆయన కోప్పడతారు, ధ్యానంలో ఉన్నారు కదా తర్వాత చెప్పొచ్చులా అనుకుని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక దీక్షితులు గారు ధ్యానం పూర్తి చేసుకొని లోపలికి అడవిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ముందుగా లక్ష్మి ఆటోలో దీక్షితులు గారు ఉండే చోటికి వస్తుంది. ఇక అక్కడ దీక్షితులు గారు కనిపించకపోవడంతో అక్కడ ఉన్న ఒక పెద్ద ఆయనను పిలిచి ఇక్కడ దీక్షితులు గారు ఉండాలి కదా బాబాయ్ అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, ఆయన ఇప్పుడే అడవిలో ఉన్న అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి వెళ్ళారు, 2 రోజుల తర్వాత తిరిగి వస్తారు, ప్రతి ఏడాదికి ఒకసారి దీక్షితులు గారు ఇలా అమ్మవారికి నైవేద్యం పెడుతూ ఉంటారు అని అంటూ ఉంటే, ఇక అప్పుడు లక్ష్మి నేను వెంటనే దీక్షితులు గారిని కలవాలి బాబాయ్ అని చెప్పి అంటూ ఉంటుంది. అయితే నువ్వు త్వరగా లోపలికి వెళ్ళమ్మా, నడక మార్గాన మాత్రమే నువ్వు అక్కడికి వెళ్ళగలవు, చెక్ పోస్ట్ తర్వాత అయితే పోలీసులు నిన్ను పంపించరు, దీక్షితులు గారు చెక్ పోస్ట్కి వెళ్ళక ముందే నువ్వు ఆయన్ని కలుసుకోవాలని చెప్పి ఆ పెద్ద ఆయన చెప్పడంతో అలాగే బాబాయ్ అని చెప్పి లక్ష్మి ఇక పరుగున దీక్షితులు గారిని కలవడం కోసం అడవిలోకి వెళ్తుంది. దీక్షితులు గారు ఆయన శిష్యులతో కలిసి చెక్ పోస్ట్కి వెళ్తూ ఉంటే అక్కడ ఉన్న పోలీసులు దీక్షితులు గారిని ఆపుతూ, ఏంటి దీక్షితులు గారు మీరు కూడా ఇక్కడ పులులు సంచరిస్తున్నాయి, చాలా ప్రమాదమైన స్థలం, మీరు పైనుంచి పర్మిషన్ తెచ్చుకున్నారు కాబట్టి మేము మిమ్మల్ని పంపిస్తున్నామని చెప్పి అంటూ ఉంటే, అంతా ఆ అమ్మవారి దయ, ఆ అమ్మవారికి నైవేద్యం పెట్టడం ప్రతి ఏడాది నాకు అలవాటు కదా అని చెప్పి ఇక అలా దీక్షితులు గారు ఆయన శిష్యులతో లోపలికి వెళ్ళిపోతారు. ఇక అలా దీక్షితులు గారు చెక్ పోస్ట్ దాటి వెళ్ళిపోగానే అప్పుడే లక్ష్మి అక్కడికి వస్తుంది. పోలీసులు లక్ష్మిని అడ్డుకుంటూ, ఏంటి మేడం ఎక్కడికి వెళ్తున్నారు, ఇది పులులు తిరిగే చోటు, అందుకే లోపలికి ఎవరిని ఎలో చేయం, దీక్షితులు గారంటే పర్మిషన్ తెచ్చుకున్నారు కాబట్టి ఆయనని పంపించామని అంటూ ఉంటారు. ఒక్కసారి నేను దీక్షితులు గారిని కలవాలని చెప్పి అంటూ ఉంటే, 2 రోజుల తర్వాత తిరిగి వస్తారు కదా అప్పుడు కలవచ్చులే అని పోలీసులు అంటూ ఉంటే, లేదు నాకంత సమయం లేదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. చూడు మేడం, మిమ్మల్ని రక్షించాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి మేము ఇంతలా చెబుతున్నాము, లోపలికి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి వెళ్ళిపోండి అంటూ లక్ష్మిని వెళ్ళిపోమని చెప్పి వాళ్ళు ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే, ఇక అప్పుడు లక్ష్మి ఎలాగైనా సరే దీక్షితులు గారిని కలవాలని చెప్పి పోలీసులు చూడకుండా అలా అడవిలోకి వెళ్తూ ఉంటుంది. మరోవైపు దీక్షితులు గారు ఆయన శిష్యులు నైవేద్యం పెట్టడం కోసం అని చెప్పి అమ్మవారి దగ్గరికి వెళ్తూ ఉంటే అప్పుడే ఒక పులి గాండ్రించుకుంటూ అటువైపుగా వస్తూ ఉంటుంది.
అరవింద మిత్ర వాళ్ళు ఇంకా కారులోనే ఉంటారు. త్వరగా పోనివ్వు మిత్ర, దీక్షితులు గారు వెళ్ళిపోతారు అని అంటూ ఉంటే, మనం రీచ్ అవుతాంలే మామ్, ఎందుకు అంతలా కంగారు పడుతున్నావని మిత్ర అంటూ ఉంటే, లక్ష్మి మళ్ళీ నీ జీవితంలోకి రావాలనేదే నా ఆశ. ఇప్పుడు ఈ విషయాలన్నీ నీతో చెబితే నువ్వు కొట్టిపారేస్తావు అని చెప్పి ఇక అలా అరవింద మనసులో అనుకుంటూ త్వరగా దీక్షితులు గారిని చేరుకుంటే బాగుండని చెప్పి అనుకుంటూ ఉంటుంది. మరి మిత్ర కోసం అడవిలోకి వెళ్ళిన లక్ష్మికి ఏదైనా ప్రమాదం జరగబోతుందా, ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.